హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో, ఈరోజైతే మనకి మార్కెట్ హ్యూజ్ వాలటైల్‌గా అయితే ఉంది. సో, దానికి రీజన్స్ ఏంటి? సడెన్‌గా ఒకేసారి మనకి 67,000 నుంచి 69,000కి పంప్ అయింది. బట్ అలానే ఒక 2 అవర్స్ తర్వాత మళ్ళీ 67,000 కంటే కూడా కిందకి కూడా డ్రాప్ అయింది. సో, దీనికన్నింటికి రీజన్స్ అనేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేద్దాము. సో, అలానే నెక్స్ట్ వీక్ కూడా ఈ మార్కెట్ సిట్యుయేషన్ ఎలా ఉంటుందన్నది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, ఒకసారి మనం క్రిప్టో ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ చూస్తేనైతే మనకి 72 ఉంది. సో, అంటే ఆల్మోస్ట్ ఎక్స్‌ట్రీమ్ ఇంకా గ్రీడ్‌లోనే ఉందని చెప్పొచ్చు. సో, మార్కెటు అంటే ఆహ్, అంత పానిక్ ఉండే సిట్యుయేషన్‌లో అయితే లేదు దీన్ని బట్టి చూస్తే. బట్ ఇప్పుడు మనము మెయిన్‌గా రీజను ఇది ఒకేసారి మనకి పంప్ ఎందుకొచ్చిందంటే, ఇప్పుడు మనం చూసుకోవచ్చు నేను ఈ వీడియో చేస్తున్నా అంటే మీరు మార్నింగ్ చూస్తుంటారు కాబట్టి ఇప్పుడు నేను నైట్ చేస్తున్నాను. ఈ టైంలో ఒక 2 అవర్స్ బ్యాక్ అయితే ఏమైందంటే, మీకు నేను ఇదివరకు కూడా చెప్పాను నిన్నటి వీడియోలో ఎఫ్ఓఎంసీ మీటింగు అలానే యూఎస్ సిపిఐ డాటా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని అంటుంటారు. అంటే ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది లాస్ట్ మంత్‌లో అన్నది ఆ డాటా రిలీజ్ అయింది. సో, ఆ డాటా అన్నది ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే తక్కువొచ్చింది. అంటే మార్కెటు ఆల్మోస్ట్ 3.5 అలా ఎక్స్‌పెక్ట్ చేస్తే ఆ సిపిఐ డాటా అన్నది ఆ మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే తక్కువొచ్చింది. సో, దానివల్ల ఒకేసారి మనకి హ్యూజ్ పంప్ అయితే వచ్చింది. నేను అది ట్విట్టర్‌లో కూడా పోస్ట్ చేశాను ఆ అప్డేట్ క్విక్‌గా. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ మార్కెట్ 3.4, 3.5% ఎక్స్‌పెక్ట్ చేస్తే సిపిఐ డాటా 3.3 వచ్చేసింది. దాని తర్వాత చూడొచ్చు అంటే 3, 4 మినిట్స్‌లో మనకిక్కడ హ్యూజ్ పంప్ అయితే వచ్చింది. ఏంటి 67,000 ఆ రేంజ్‌లో ట్రేడ్ అవుతుంది. 67,750 ఉన్నది. ఒక 3-5 మినిట్స్‌లో 69,000 ఒక దశలో ఆల్మోస్ట్ $3,600 అయితే పైకి పంప్ అయింది. సో, ఇదంతా బానే ఉంది. బట్ మళ్ళీ మనకి డంప్ ఎందుకొచ్చిందంటే, ఎప్పుడైతే సిపిఐ డాటా వచ్చిన తర్వాత ఒక 2 అవర్స్‌కి ఎఫ్ఓఎంసీ మీటింగ్ అనేది ఉంటుంది. ఎఫ్ఓఎం అంటే మామూలుగా ఇప్పుడు యూఎస్‌లో ఫెడ్ చైర్మన్ గ్యారీ గెన్స్లర్ వాళ్ళందరూ ఈ ఇంట్రెస్ట్ రేట్ గురించి వీళ్ళేం చేస్తారంటే ఎవ్రీ మంతు ఇప్పుడు బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటాయి గదా! ఇప్పుడు మీరు మార్ట్‌గేజ్ లోన్స్ గాని ఎలాంటియి అంటే వీళ్ళు బ్యాంక్స్‌కి ఇచ్చే దాని మీద ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ రేట్ అప్డేట్ ఉంటుందన్నట్టు. సో, ఆ ఇంట్రెస్ట్ రేట్ అప్డేట్ గురించి మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ తర్వాత వీళ్ళు నార్మల్‌గా విలేకరులతోని మాట్లాడుతుంటారు. డిస్కషన్ చేసి వాళ్ళ డెసిషన్స్ చెప్తుంటారు. సో, ఎప్పుడైతే ఆ విలేకరులది సమావేశం జరిగిందో, ఆ మీటింగ్‌లో తను ఏం చెప్పాడంటే, మేము రే రేట్ కట్స్ అంటే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఉండకపోవచ్చు. ఈ ఇయర్‌లో మోస్ట్‌లీ ఒకేసారి ఉండొచ్చు అనేది ఒక విషయం అయితే చెప్పాడు. సో, దానివల్ల మార్కెట్ అయితే కొంచెం పానిక్ అయింది. ఎందుకంటే మార్కెట్‌లో ఆల్మోస్ట్ అందరు అనలిస్ట్‌లు ట్రేడింగ్ వాళ్ళు ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ రేట్ కట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి భిన్నంగా జెరోమ్ పవల్ చెప్పేసరికి సో, కొంచెం హాకిష్ సెంటిమెంట్, నెగెటివ్ సెంటిమెంట్ అయితే మార్కెట్‌లో వచ్చింది. సో, దానివల్ల ఒకేసారి మనకి మళ్ళీ చూడండి ఎప్పుడైతే ఆ మీటింగ్ జరుగుతుంది తర్వాత కొంచెం మీటింగ్ ఎండ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ మళ్ళీ 67,270కొచ్చింది. ఇప్పుడు స్లోగా అంటే ఒకేసారి ఆ పానిక్‌కి డ్రాప్ అయినా గూడా మళ్ళీ స్లోగానైతే పికప్ అయితే అయితుంది. బట్ మోస్ట్ ప్రాబబుల్లీ మనకి రేపటి నుంచి కొంచెం స్టేబుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ నేను చాలా సార్లు చెప్పినట్టు ఇప్పుడైతే గుడ్ టైమ్ టు బై అన్నట్టు. ఇట్లాంటి టిప్స్ ఉన్నప్పుడే నేను ఇదివరకు ప్రీవియస్ ఫ్యూ డేస్ బ్యాక్ లాస్ట్ వీక్ ఒక 20 కాయిన్స్ వీడియో అయితే చేశాను. బెస్ట్ కాయిన్స్ టు బై అని చెప్పేసి. నేను అది మీకు పబ్లిక్ ఆ పోర్ట్‌ఫోలియోని పబ్లిక్‌గా పెట్టి ఆ వీడియోలో కూడా షేర్ చేశాను. మీరు నా యూట్యూబ్ ఛానెల్‌లో మీరు మిస్ అయినా కూడా ఇక్కడ చూడండి టాప్ 20 క్రిప్టోస్ అని ఉంటుంది. సో, ఈ వీడియో ఒకసారి చూడండి. ఆ వీడియోలో ఉన్న ప్రతి కాయిన్‌ని గూడా నేను కాయిన్ గెకోలో పోర్ట్‌ఫోలియోకి యాడ్ చేసి పబ్లిక్ పెట్టాను. మీరు ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో గూడా పెడతాను ఈ పోర్ట్‌ఫోలియోని. ఈ పోర్ట్‌ఫోలియోలో ఉన్న కాయిన్స్ అయితే మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ లాస్ట్ 1 వీక్‌లో ఎవ్రీథింగ్ డిప్‌లోనే ఉంది. అంటే ఇప్పటికి గూడా కొన్ని కాయిన్స్ బై చేయడానికి రైట్ టైమ్ అని జెప్పొచ్చు. నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్న దాని ప్రకారం అయితే ఈ కాయిన్స్‌లో ఈవెన్ 2x నుంచి అప్ టు 10x వచ్చే కాయిన్స్ కూడా ఉన్నాయి. బట్ ఎగ్జాక్ట్‌గా ప్రిడిక్ట్ చేయడము కొంచెం ఇంపాసిబుల్. ఏ కాయిన్ 10x అవుతుందని. బట్ మోస్ట్‌లీ మనకి ఈ టైంలో గుడ్ నేరేటివ్స్ ఈ సీజన్‌లో మంచి రిటర్న్స్ వస్తున్న కాయిన్స్ అన్నిటిని అయితే యాడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. అలానే ఇంకొకటి
ఈరోజు మనం ఈ మేజరు విన్నర్స్ జూసుకున్నా గూడా కొన్ని మీమ్ కాయిన్స్ అయితే ఉన్నాయి. బట్ మోస్ట్‌లీ మీమ్ కాయిన్స్ లాస్ట్ 2 వీక్స్ అయితే ఎక్కువ మీమ్ కాయిన్స్ ట్రెండ్ ఉండే. ఇప్పుడు కొంచెం తగ్గింది. బట్ ఇంజెక్టివ్ ఇదివరకు మనం చాలా సార్లు డిస్కస్ చేసాము. అదొకటైతే 16% అయితే పంప్ అయింది. అలానే ఇంకా ఆప్సెక్, నోడ్ ఏఐ ఇలాంటివి గూడా కొన్ని ఇవి గూడా బానే ఉన్నాయి. అలానే ఐఓ డాట్ నెట్ ఇది జస్ట్ ఈ వీకే రిలీజ్ అయింది. అది గూడా ఆల్‌మోస్ట్ 52% అయితే ఆహ్, ఆహ్, ఉంది. ఇది సోలానా బేస్డ్ కాయిన్. సో, అదైతే మనకి 52% వచ్చింది లాస్ట్ 24 అవర్స్‌లో. ఇంకా మామూలుగా లూజర్స్ చూసుకుంటే మాత్రము మనకి చాలా మటుకు మీమ్ కాయిన్స్ అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే ఇప్పుడు అందరూ మార్కెట్ కొంచెం డంపింగ్ స్టేజ్‌లో ఉంది గాబట్టి బిట్‌కాయిన్ ఇలాంటి మేజర్ కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో, దానివల్ల కొంచెం మీమ్ కాయిన్స్ అయితే తగ్గింది. బట్ నేను ఈరోజైతే ఈ డంప్ ఉన్న టైంలో 2 కాయిన్స్‌నైతే బై చేశాను. ఒకటి జియో బోడెన్ అలానే డోలెన్ ట్రంప్. ఈ 2 కాయిన్స్ నేను ఇదివరకు కూడా బై చేశాను గానీ, మళ్ళీ ప్రాఫిట్ వచ్చినప్పుడు సెల్ చేశాను. సో, ఈరోజు డంప్ అయింది కాబట్టి ఈరోజైతే ఈ 2 తీసుకున్నాను. బట్ నా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే, ఇంకా నవంబర్‌లో యూఎస్ ఎలక్షన్స్ ఉంటుంది. ఆ టైం వరకు సెల్ చేయొద్దని డిసైడ్ చేశాను ఈ 2 కాయిన్స్‌ని. ఆహ్, ఇది కొంచెం రిస్కీయే బెట్. బట్ చూద్దాము. ఎందుకంటే నాకు యూఎస్ న్యూస్ డైలీ అబ్జర్వ్ చేస్తుండడం వల్ల గూడా ఇవైతే కంపల్సరీ మనకి హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. అని అని అనిపిస్తుంది. అందుకోసమైతే ఈ 2 కాయిన్స్‌ని నవంబర్ వరకు హోల్డ్ చేస్తాను. సో, ఫైనల్ న్యూస్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాడంటే నిన్న సో, ఒక మీటింగ్‌లో మాట్లాడుతూ ఇప్పుడు తను మొత్తం క్రిప్టో ఓటర్స్‌ని అట్రాక్ట్ జేయడానికైతే ట్రై జేస్తున్నాడు. సో, తనేం జెప్పిండంటే, ఈ బిట్‌కాయిన్ మైనింగ్ అన్నది యూఎస్‌లోనే ఉండడానికి నేను ట్రై జేస్తాను ప్రెసిడెంట్ కాంగానే. సో, మొత్తం రిమైనింగ్ బిట్‌కాయిన్ గూడా అంతా యూఎస్‌లోనే మైన్ అయ్యేటట్టు చూస్తానని జెప్తున్నాడు. అది ఇంపాసిబుల్. ఎందుకంటే వేరే కంట్రీస్ కూడా మైనింగ్ జేస్తుంటాయి గాబట్టి. బట్ తనేంటంటే మొత్తానికైతే ఇప్పుడు బిట్‌కాయిన్ సైడ్ అయితే ఫుల్ పాజిటివ్‌గా ఉన్నాడు. సో, ఇవి ఈరోజు మేజర్ న్యూసు. మనకి రేపు సిట్యుయేషన్ ఎలా ఉంటుందనేది గూడా నేను మళ్ళీ మీకు వీడియోలో అప్డేట్ జేస్తాను. బట్ మోస్ట్ ప్రాబబ్లీ హ్మ్, 64, 65 అంతకంటే తక్కువైతే పోకపోవచ్చు మార్కెట్. ఒకవేళ డంప్ అయినా గూడా అది గూడా కష్టమే. బట్ మెయిన్ ఏంటంటే పానిక్ గాకుండా ఉండడమే. ఇట్లాంటి డిప్స్ అయినప్పుడే మనకు ఆపర్చునిటీ ఉంటుంది. మీరు ఫస్ట్ సాలిడ్ కాయిన్స్‌ని ఐడెంటిఫై జేసుకోండి. డిప్ వచ్చినప్పుడు వాటిని ఒక వాచ్ లిస్ట్ క్రియేట్ జేసుకొని డిప్ వచ్చినప్పుడు బై చేసుకోవడం బెటరు. సో, మనం నెక్స్ట్ సెల్లింగ్ టార్గెట్ కంపల్సరీ 2025 జాన్ టు ఏప్రిల్, జూన్ ఆ టైం వరకి సెల్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇప్పటి నుంచి యూఎస్ ఎలక్షన్స్ ఇవన్నీ ఉండడం వల్ల మార్కెట్ అయితే బానే ఉంటుంది. మధ్యలో అంటే ఈ సమ్మర్‌లో కొంచెం డల్ అయినా గూడా మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత అయితే కంపల్సరీ పికప్ అయితే అవుతుంది. ఎప్పుడైనా యూఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఉన్న ఇయర్‌లోనైతే మార్కెట్స్ బానే ఉంటుంది హిస్టరీ ప్రకారం జూస్తే. సో, అలానే ఇవైతే మనకి ఈరోజు మేజర్ న్యూస్. నా ఈ వీడియో పైన మీ ఒపీనియన్ గూడా కామెంట్స్‌లో జెప్పండి. ఒకవేళ మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఎందుకంటే కమ్యూనిటీ ఇంటరాక్షన్ వల్ల మన ఈ ఛానల్ గ్రోత్ గూడా ఎక్కువగా ఉంటుంది. సో, ఇఫ్ యూ లైక్ ప్లీజ్ లీవ్ ఎ కామెంట్. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ తెలుగు క్రిప్టో బడీ.